ఎక్కడ అంటే సినిమా అనేది ఇలాంటి సినిమాలంటే కనుక రకరకాలైనటువంటి తీసుకోవడం, పాటలు పెట్టుకోవడం, లేకపోతే ఇంకా ఉన్న లొకేషన్స్‌లో వెళ్ళిపోవడం, లేదా డిఫరెంట్ యాంగిల్ వెళ్ళిపోవడం. పర్టిక్యులర్‌గా ఒకటే సీన్‌ని ఇన్ని విధాలుగా ఎక్స్‌ప్లోర్ చేసిన విధానం మాత్రం నిజంగా చాలా బాగుంది. అది ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కాకుండా ఎక్కడ డిస్ట్రాక్ట్ ఓన్లీ స్టోరీ మీద. ఇక్కడ కథ మీద దీనికి కరెక్ట్‌గా. ఒక పాయింట్ ఉందండి. సినిమా అంటే సినిమాలో మెయిన్ కంటెంట్ మనకు ఒక 1 అవర్లో కూడా ఒక సినిమాని మనం తీయొచ్చు అని ఒక స్ట్రాంగ్ పాయింట్తో ఎక్స్పెరిమెంటల్గా మేము చేసిన మూవీ ఇది. మేబీ ఎవరు 1 అవర్ అంటే అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. చాలా స్ట్రగుల్స్ అయ్యాయి రిలీజ్ వరకు. ఓకే. బట్ ఏంటంటే మాకు ఎస్టిమేట్ సింపుల్ అండి. ఇప్పుడు ఆడియన్గా చూసినప్పుడు అవును. సాంగ్స్ హిట్ అయితే అన్ని సాంగ్స్ చూస్తాను నేను. అవును. అది బయట చూస్తాను. సినిమాలో వచ్చినప్పుడు థియేటర్ కాబట్టి తప్పదు. అవును. ఓటీటీకి వస్తే స్కిప్ కొట్టేస్తాను. ఆ టైటిల్స్కి స్కిప్ కొట్టేస్తాను. అవును. సో మిగిలిన కంటెంట్ ఏంది 1 అవర్ మెయిన్ కంటెంట్ ఉన్నా కానీ డైవర్షన్స్ అటు ఇటు చేస్తే ఒక 25 మినిట్స్ పోద్ది. పోగా నేను చూడాలనుకున్నది మెయిన్ కంటెంట్ ఏం జరుగుతున్న ఉత్సాహంతోనే మిగతాన్ని చూస్తూ ఉంటాను. సో అలా 1 అవర్లో కూడా మనం సినిమా తీయొచ్చు అన్నప్పుడు డైరెక్టర్ వీకెన్ అని డైరెక్టర్ అన్నాడు. సో రిలీజ్ ప్రాబ్లం అవ్వచ్చు అని ఉన్నా కానీ బట్ చేద్దాం అన్నట్టుగా. ఎందుకంటే దీని బెస్ట్ ఎగ్జాంపుల్ 50 ఓవర్స్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు అవును. దాన్ని T20 లాగా లాంచ్ చేస్తున్నాం అన్నప్పుడు ఎవరు దాన్ని యాక్సెప్ట్ అసలు చేయలేకపోయారు దానికి. యాక్సెప్ట్ కాదు, నవ్వేస్తారు సింపుల్గా. 50 ఓవర్ల మ్యాచ్ ఇంత దడదలాడిపోతుంది, అవును. 20 ఓవర్లలో ఎలా చేస్తారు ఇది అయ్యేదా అనేసి. ఈరోజు చూస్తే ఐపీఎల్ చిన్న మన జనరేషన్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు మనకు తెలియదు నేమ్స్ స్కోర్లతో పాటు చెప్పేస్తారు. ఈరోజు 1.5 మూవీలో చాలా పెద్ద సినిమాలు కూడా వచ్చినాయి. సో అంటే at the డ్యూరేషన్ ఇస్ same నాట్ time మ్యాటర్. మీకు అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తే 3 గంటలు, 4 గంటలు, 3.5 గంటలు ఇలాంటి ఈ యాంగిల్ కూడా ఉంది కదా ఒక రకంగా. దట్ యాక్సెప్టెన్స్ అవుతున్నాయి ఆ సినిమాలకు సంబంధించి. మీరు 1 అవర్లో యాక్సెప్ట్ చేయించడం అనేది మాత్రం కొంచెం ఒక టఫెస్ట్ థింగ్ ఒక రకంగా. యా, ఎందుకంటే మనకన్నా ఆల్రెడీ ఒక ఫిక్స్ అయిపోయినాయి స్టాండర్డ్స్, అవును. ఇది అనేసి. బట్ ఇది న్యాచురల్ ఒక ఆడియన్ నుంచి వచ్చిన థాట్ నుంచి, ఒక ఆడియన్ నుంచి లాగా తీసిన సినిమానే ఇది. సో అందుకే ఇప్పుడు సినిమా మీరు చూస్తే కూడా ఎక్కడ డైవర్షన్స్ అనేది ఉండదు, అవును. స్టోరీ మాత్రమే వెళ్తుంటుంది మీకు సింపుల్గా. అవును. సో అలాగే తీసింది. ఇది ఎక్స్పెరిమెంటల్గా చేసాం 1 అవర్కి. ఓకే. బట్ ఆడియన్స్ దానికి ఎక్స్పెరిమెంటల్ కూడా మంచి యాక్సెప్టబుల్ ఎక్స్పెరిమెంటల్ కాబట్టి చాలా బాగుంది, మంచి అప్లాజ్ వస్తుంది దీనికి సంబంధించి. ఆహాలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది దీనికి ఎస్ సంబంధించి. అండి, థ్యాంక్ యూ. చాలా మంది చూస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా చూస్తున్నంతసేపు ఎవరు ఎక్కడ స్కిప్ చేయట్లేదు.